భారత సరిహద్దులో సంథింగ్ ఏదో జరుగుతోంది. ప్రిపరేషన్స్ దిశగా భారతదేశం చూస్తోంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సొస్తుంది? మొన్ననే అమెరికాకి సంబంధించినటువంటి ఒక మెర్సెనరీ ఒక అరడజను మంది ఉక్రెయిన్ వాళ్ళు కలిసి భారతదేశంలో టూరిస్ట్ వీసా మీదొచ్చి, ఆ పైన ఈశాన్య రాష్ట్రాలకెళ్ళి, ఈశాన్య రాష్ట్రాల నుండి సైలెంట్‌గా అటు మయన్మార్ వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి తెగలకి శిక్షణిచ్చే కార్యక్రమం చేపడుతూ ఉండడం ద్వారా భారతదేశాన్ని లో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలను ముక్కలు చేసి, అటు బంగ్లాదేశు, ఇటు మయన్మార్‌లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని కలిపి ఒక దేశాన్ని తయారు చేయాలన్నటువంటి అమెరికన్ వ్యూహంలో భాగంగా చేస్తున్నటువంటి వ్యవహారాన్ని పసిగట్టి, అక్కడున్నటువంటి ఆ మెర్సెనరీతో పాటుగా అరడజను మందిని అరెస్ట్ చేసి తీసుకురావడం ఒక ఎత్తు. అమెరికాకే సవాల్ విసరడం మరొక ఎత్తు. ఇంకొక వైపున చైనాతో గూడా అమెరికా జట్టు కట్టి ఏమైనా చేయొచ్చని ఆలోచిస్తున్నారా? ఈలోపుగా కుకీలు వచ్చి తాజాగా బీఎస్ఎఫ్ అదే సీఆర్‌పీఎఫ్ మీద దాడులకు దిగడం అంటే మళ్ళీ తిరుగుబాటు వ్యవహారాలు నడుస్తున్నాయి. వీటికి దృష్ట్యాన లేదా అటు నుంచి ఏమన్నా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారో తెలీదు గానీ, మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ ఇతర సెక్యూరిటీ ఏజెన్సీస్‌తో కలిపి ఎలక్ట్రానిక్ సైరన్స్ బోర్డర్ ఏరియా అంతా గూడా ఏర్పాటు చేస్తోంది. ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్ర ప్రాంతాల బోర్డర్ ఏరియాస్‌లో అక్కడ 3 సైరన్‌లు ఇచ్చి ఒకసారి ఎలర్ట్ ఎలాగవ్వాలి? ఏ తరహా సైరన్‌కి ఎలాగ ఎలర్ట్ అవ్వాలి? ఒక తరహా సైరన్ ఇస్తే మిస్సైళ్ళొచ్చినట్టు. ఒక తరహా సైరన్ అంటే ఈ డ్రోన్‌లతో ఉన్నట్టు. ఒక తరహా సైరన్ అంటే చాలా ప్రమాదకరం ఎయిర్ అటాక్ జరుగుతున్నట్టు. బంకర్‌లోకెళ్ళిపోండి, దాక్కోండి అని చెప్పేటటువంటి సైరన్స్‌ని గురించి అక్కడ ఏర్పాటు చేసి ఆ ప్రజలకి ట్రైనింగ్ ఇస్తూ ఉండటం అన్నటువంటిది కీలకంగా మారింది. అటు పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు గూడా ఇది తెలుసుకుంటున్నారిప్పుడు.